తల్లి పాల ప్లేస్ లో డబ్బా పాలను ఇచ్చేసినా కూడా నడుస్తుంది అనేసి చాలా మంది అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? మేమైతే యాజ్ పీడియాట్రిషియన్స్ అండ్ యాజ్ న్యాచురల్ ఫుడ్ కి ప్రమోట్ చేసేటోళ్ళు మేమందరము 100% మదర్స్ మిల్క్ ఇవ్వాలి. దెర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్ అబౌట్ ఇట్ అట్ ఆల్. బికాస్ మీకు దొరికేది పాలకి ఏంటంటే ఒట్టిగా కష్టపడి కొంచెం 6 months వరకు పాలు కంపల్సరీగా ఇచ్చినారంటే చాలా డిజీజెస్ మదర్కి ఉన్న ప్రొటెక్షన్ ఎక్కువ మాత్రం ఫ్రీగా మనకి పాపకి వచ్చేస్తుంది. సెకండ్ థింగ్ ఇట్ ఈస్ 100% ప్యూర్ పాలు. మీకు బాయిల్ చేసేది అవసరం లేదు, డబ్బా కడిగేది అవసరం లేదు, బాటిల్ తెచ్చేది అవసరం లేదు, ఎట్టిగా లేదు, డైరెక్ట్ అవైలబిలిటీ. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పాల ద్వారా చిన్న పిల్లలకి వాళ్ళు మజిల్స్ బక్సినేటర్ మజిల్స్ సకింగ్ వల్ల దే విల్ డెవలప్ వెరీ గుడ్ అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అంటే మీరు డబ్బా పాలు ఇచ్చిన పిల్లలకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. కారణం ఏంటంటే తల్లికి వచ్చినప్పుడు పాలు పాప సక్ చేస్తుంది. అది ఆ సక్ చేసిన ఎంత సక్ చేస్తుంది అంతే వస్తుంది. కానీ రెడీమేడ్ ఆల్మోస్ట్ 60 ml 70 ml 80 ml పాలు ఉంటుంది. దాంట్లో పాప ఎట్లా కొంచెం లాగినగానే 10 ml 5 ml అట్లా వచ్చేస్తుంది. ఆ పాలు రాగానే పాపకి వాళ్ళు సక్ స్వాలో రిఫ్లెక్స్ అని అంటాం మేము. అంటే పాప సక్ చేసిన మింగడం, ఆ పాలు మొత్తము కడుపులో వెళ్ళక కొంచెం రెస్పిరేటరీ ట్రాక్ లో వెళ్ళేసి రికరెంట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అవుతూనే ఉంటుంది. అందుకొరకే ఆ తల్లి పాలకి వచ్చిన పిల్లలకి డిజీజెస్ చాలా తక్కువ ఉంటాయి, ఇమ్యూనిటీ మంచిగా ఉంటుంది, ప్రొటెక్షన్ బాగా ఉంటుంది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది, డాక్టర్స్ విజిట్స్ చాలా తగ్గిపోతాయి. డబ్బా పాలు ఇచ్చిన వాళ్ళకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ డాక్టర్స్ దగ్గర వెళ్ళాలి, అనవసరంగా డబ్బులు, వాళ్ళ గ్రోత్ కూడా అంత ఎక్కువ ఉండదు.